లేడీస్ హాస్టళ్లలో స్పై కెమెరాలు. లేడీస్ హాస్టల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళు హైదరాబాద్కు పోయి రకరకాల ఉద్యోగాలు కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, ట్రైనింగ్ రీత్యా, కోచింగ్ రీత్యా వాళ్ళు గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాల నుంచి వెళ్ళి హైదరాబాద్ కేంద్రంగా ఒక హాస్టల్లో ఉంటూ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. చదువు అయినా, కోచింగ్ సెంటర్ అయినా, ఉద్యోగమైనా, ఇంకేదైనా వ్యాపారమైనా చేసుకుంటారు. మరి అట్లాంటి హాస్టళ్లలో వాళ్ళకు భద్రత కల్పించాల్సినటువంటి హాస్టల్ యాజమాన్యమే అక్కడ స్పై కెమెరాలు పెట్టిందట. స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలు ఏం చేస్తున్నారో ఆ వీడియోలు తీసేవాళ్ళు. మరి ఈ తతంగం అంతా ఎక్కడ జరిగింది? స్పై కెమెరాలు ఎక్కడ పెట్టిరు? ఎంతమంది హాస్టల్లో ఉండే? ఆ తతంగం బయటికి ఎట్లా వచ్చింది అని ఆ యజమానికి ఏమైంది, లాస్ట్కు ఎట్లా పట్టుకున్నారు అనేటువంటిది ఒకసారి చదువుదాం. మెయిన్పూర్లోని కృష్ణారెడ్డిపేట మైత్రి విల్లాస్ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో ఘటన. హాస్టల్ యాజమానానికి కిరాతకం. 4 ఏళ్లుగా ఇదే తత్తు. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం. విద్యార్థినులను అనుమానం. పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి. పోలీసుల రంగప్రవేశం. విద్యార్థినుల ఆందోళన. ఎస్ఐ ఇదంతా కూడా హాస్టల్. ఎస్ఐ అక్కడ లేడీ ఎస్ఐ ఉంది. ఆ లేడీ ఎస్ఐ మొత్తం మీద ఇక్కడ సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు పెట్టినట. కంటికి కనిపించకుండా, అర్థం కాకుండా ఉండేటువంటి కెమెరాలను ఈ హాస్టల్ ఓనరు ఈ హాస్టల్లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసినట. అది ఎప్పుడు 4 సంవత్సరాల కింద నుంచెలే ఏర్పాటు చేసినట. అయితే ఇందులో ఉండేటువంటి ఎవరైతే ఆ గర్ల్స్ ఉన్నారో ఆ గర్ల్స్ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనేటువంటి అనుమానం ఆ గర్ల్స్కి వచ్చిందట. ఈ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనేటువంటిది అందులో ఉన్నటువంటి గర్ల్స్కు వచ్చిందట. మరి ఆ గర్ల్స్కు ఆ అనుమానం వస్తే ఆ హాస్టల్లో ఉండేటువంటి ఓనర్ మీదనే డౌట్ వచ్చింది. ఎవరు పెడతారు హాస్టల్లో? బయట నుంచి వచ్చి ఎవరు కూడా స్పై కెమెరాలు పెట్టరు, అసలు వాళ్ళకి రారు. ఎవరు పెట్టాలి మరి? ఆ యాజమాన్యం పెట్టాలి, ఆ ఇంటి ఓనరే పెట్టాలి, ఆ హాస్టల్ ఓనరే పెట్టాలి. కాబట్టి ఈ చుట్టుపక్కల ఈ హాస్టల్ పక్కన ఉండేటువంటి కొంతమంది పెద్దల సహాయంతో ఈ హాస్టల్లో ఉండేటువంటి గర్ల్స్ పోయి చెప్పిరట, మాకు ఇక్కడ డౌట్ వస్తుంది, స్పై కెమెరాలు ఉన్నాయి హాస్టల్లో అది అని చెప్తే ఆ పెద్దలు ఆ ఏరియాలో ఉండేటువంటి కొంతమంది మంచి వాళ్ళు అందరూ కలిసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిరట. కంప్లైంట్ చేయగానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, లేడీ ఎస్ఐ ఈ అక్కనే, ఆమె వచ్చి నిజంగా చెక్ చేస్తే అక్కడ స్పై కెమెరాలు ఉన్నాయట. వెంటనే సిఐ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. సిఐ నరేష్, అమీన్పూర్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో స్పై కెమెరాలోని చిప్పును పరిశీలించినట. వాస్తవ ఈ ఘటన అంతా కూడా 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ఓనరు ఎవరైతే ఆ విల్లాలో 75లో బండారు మహేశ్వరరావు 4 ఏళ్లుగా ఈ హాస్టల్ని నడిపిస్తున్నట. బండారు మహేశ్వరరావు ఈయననే కీచకుడు. ఆయనను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో కూడా వేసిరట. దీనికి సంబంధించి సిఐ నరేష్ పూర్తి వివరాలు వెల్లడిస్తూ పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తు చేస్తున్నాం, ఎందుకోసం పెట్టిండు ఏంటి అనేటువంటిది రాబోయే కాలంలో బయటికి చెప్తా అని చెప్తున్నాడు. మొత్తంగా ఈ ఒకటే హాస్టల్ కాదు, హైదరాబాద్లో ఉండేటువంటి హాస్టల్ అన్నీ కూడా సక్రమంగా నడుస్తలేవు, అమ్మాయిలకు రక్షణగా లేవు, అందులో ఫుడ్ సరిగా ఉండలేదు, అందులో రక్షణ అంటే సెక్యూరిటీ ఇవ్వడం లేదు. గర్ల్స్ హాస్టళ్ళు గర్ల్స్ మహిళలు వాళ్ళే నడపాలి అంటే దాంట్లో మగవాళ్ళు మేనేజ్మెంట్గా ఉండి అందులో పోయి వచ్చి ఇట్లాంటి ఘటనలు పాల్పడుతున్నారు. కాబట్టి మగవారు ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టళ్లకు పోవడానికి, ఆ గర్ల్స్ హాస్టల్ నడపడానికి నిషేధం చేయాలి. హైదరాబాద్లో వేల హాస్టల్ ఉన్నాయి, గల్లీకి 1, 2, 3 హాస్టల్ ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలి. హైడ్రా మీద ఎట్లయితే స్పెషల్ డ్రైవ్ చేసి రంగనాథ్ సారథ్యంలో ఆ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారో, అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి షీ టీమ్స్ ఎట్లున్నాయో, అమ్మాయిల హాస్టళ్ల మీద నిఘా కోసం ఖచ్చితంగా ఒక కమిటీ వేసి అమ్మాయిలు బాగుంటున్నారా, ఇబ్బంది పడుతున్నారా, ఫుడ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి రక్షణ ఎట్లా ఉంటుంది, ఫైర్ ఎట్లా ఉంది, ఏమన్నా ప్రమాదం జరిగితే పోవడానికి కిందికి పోవడానికి ఇంకో రూట్ ఉందా, అసలు అమ్మాయిల స్థితిగతులు ఏంటి
హాస్టల్లో ఉండేటువంటి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాల మీద ఒక కమిటీ వేసి మహిళలకు రక్షణ కల్పించాల్సిన, అమ్మాయిలకు హాస్టల్లో ఉంటున్నటువంటి అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.